నమస్తే. శని వక్రీకరణ, శని రెట్రోగేడ్. శని ప్రోగ్రెసివ్ మోడ్లో మీనరాశికి వెళ్ళినప్పుడు మార్చి 29వ తారీఖు నుంచి సకల రాశుల మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయనేది అందరం తెలుసుకున్నాం కదా. రకరకాలుగా చాలామంది చక్కగా మంచి నిపుణులందరూ కూడా చక్కగా చెప్పారు. అన్నీ చక్కగా ఫాలో అవుతూ చాలా చక్కగా మీరందరూ కూడా ఈ పాటికి శని భగవానుడు ఇచ్చిన రిజల్ట్స్ని ఎంతో చక్కగా మీరు అనుభవిస్తూ వాటి దగ్గర నుంచి ఉన్న లెసన్స్ని కూడా చాలా ఆహ్లాదకరంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని అనుకుంటాను. అయితే ప్రతి ప్లానెట్కి కూడా రెట్రోగేడ్ ఫేజ్ అనేది వస్తుంది. ప్లానెట్ వెనక్కి ఎలా తిరుగుతుంది? అది ఎర్త్ దగ్గర నుంచి ప్రోగ్రెసివ్ మోడ్లో కాకుండా రెట్రోగేడ్ మోడ్లో అది ఆస్ట్రోనామికల్ ఎఫెక్ట్లో అది అలా వెనక్కి వెళ్తున్నట్టుగా కనబడుతుంది, కానీ వాస్తవానికి ఏ ప్లానెట్ కూడా వెనక్కి వెళ్ళదు. ఇట్ ఈస్ జస్ట్ యూనివర్సల్ ఆస్ట్రోనామికల్ ఫెనామినా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ టైం పీరియడ్కి ఈ ప్లానెట్స్ అన్నీ కూడా రెట్రోగేడ్ ఫేజ్లో వెళ్తున్నట్టుగా మనకి కనబడతాయి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం మాట్లాడుకునే ఈ అంశం ఏంటంటే, ఈ టాపిక్ ఏంటంటే, శని రెట్రోగేడ్ అవ్వబోతున్నారు జూలై 13వ తారీఖు, జూలై 13, 14. అయితే నవంబర్ 27వ తారీఖు 2025వ సంవత్సరం, అంటే ఇదే సంవత్సరం వరకు కూడా ఆయన రెట్రోగేడ్ మోషన్లో ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రోగ్రెసివ్కి రెట్రోగేడ్ మోషన్కి సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఒక చిన్న జస్ట్ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఏంటి అనేది చెప్తా. ప్రోగ్రెసివ్ మోడ్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్తూ గబుక్కున ఒక్కసారి వెనక్కి ఎవరో ఇంట్లో పిలిచారనుకోండి, మనం ఒక్క అడుగు వెనక్కి వేస్తామా? అలానే అన్ని అడుగులు కూడా వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోతామా? తిరిగే వెళ్తాం, యూటర్నే తీసుకుంటాం, కానీ ఒక్క అడుగు అయితే మాత్రం ఆగుతుంది, ఒక హాల్ట్ అనేది వస్తుంది. సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో ప్లానెటరీ ఎఫెక్ట్ కూడా ఆస్ట్రోనామికల్గా కూడా అది వెనక్కి తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ నిజానికి వెనక్కి తిరగదు, స్లోవర్ మోషన్లో వెళ్తుంది. ఇది మంచా చెడా, బోత్ మిక్స్డ్. ఓకే, స్లోవర్ మోషన్, స్లోవర్ ఫేజ్, డీలేస్ అని డైరెక్ట్గా అనకుండా ప్రాబబ్లీ ఇంట్రోస్పెక్టివ్ మోడ్ అని అంటాను నేను. ఓకే, డీలేస్ ఆగిపోతాయి, ఏదో కంగారుగా ఉంటుంది, అట్లాంటివి ఏమొద్దు, ఏం కంగారు ఏమి ఉండదు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ అ సొల్యూషన్, నో ప్రాబ్లం. బట్ ది ఓన్లీ థింగ్ ఇస్, ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం అవ్వాల్సిన మోడ్ కంటే కూడా కాస్త నిదానంగా అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరెవరికి అలా అనిపిస్తుంది, ఏ రాశి వాళ్ళకన్నా అలా అనిపిస్తుంది, ప్రపంచంలో మొత్తానికి ఇలాగే ఉంటుందా? అవన్నీ కూడా మనం చక్కగా తెలుసుకుందాం. అయితే ఈ సాటర్న్ రెట్రోగేడ్ మోడ్లో ఉన్నప్పుడు ఈ జూలై 13 నుంచి కూడా ఈ మోడ్లో నవంబర్ 27 దాకా కూడా ఆయన అలా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇంట్రోస్పెక్షన్ అని చెప్పారు. ఇంట్రోస్పెక్షన్ అంటే ఏంటి? ఎవరైనా సరే మెడిటేటివ్ ఫేజ్లో కానీ మెడిటేటివ్ మోడ్లో ఉన్న వాళ్ళకి ఇంట్రోస్పెక్షన్ అనేది జనరల్గా అర్థమవుతుంది. ఈ పదం నేను వాడింది అంటే అసలు మనం ఏంటి, మనకు కావాల్సినవి ఏంటి, మన కోరికలు ఏంటి, మన ఇచ్చ ఏంటి, మన కోరికలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాం కదా. అసలు మనం ఏంటి, మన పర్సనాలిటీ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకుంటాం. స్కూల్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు, సేమ్ డిట్టో అంతే. మన గురించి ఇంకొకళ్ళు ఎవరో రాస్తారు, ఇక్కడ ఎవరో రాయకుండా మనమే రాసుకుంటాం అనమాట. సింపుల్ ఇంట్రోస్పెక్షన్ అంటే అంతే, పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లే. తర్వాత రివ్యూస్ అంటే మనకి మనమే, మనం చేసే పనులు ఏంటి, అసలు మన ఆలోచన సరళి ఏంటి, మన ధోరణి ఏంటి. మనం ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఇంట్లో కరెక్ట్ చేస్తూ ఉంటారు, అమ్మ ఇది తప్పు అంటారు, విన్నామా మన మంచికే, లేదా వేరే రకంగా ఉంటుంది. లేకపోతే మనకి మనమే కనుక చెప్పుకుని, లేదు ఈ పద్ధతి తప్పు, ఈనాళ్ళు ట్రై చేశాం కదా, ఇలా కాదు, మనం మొండితనం మానేయాలి, మనం ఈ ధోరణి కాదు వేరే ధోరణిలోకి వెళ్ళి చూద్దాం, ఇన్నాళ్ళు ఇది పనిచేసింది ఒక రకంగా, ఇంకో ధోరణి ఏమైనా పనిచేస్తుందేమో అనుకుంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ ఆస్పెక్ట్లో కూడా మనం రివ్యూ కింద అది తీసుకోవచ్చు, మనల్ని మనమే రివ్యూ చేసుకోవడం. జనరల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్కి శని భగవానుడు సాటర్న్ ప్రతి ఒక్కరిని కూడా గురి చేస్తారు. సింపుల్ అండి, సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్. నువ్వేంటి, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి. ప్రతి సోల్ కూడా మన కర్మని మనం తీర్చుకోవడానికి వచ్చాం. మనం ఇప్పుడు చేసే ఉద్యోగాలు చేయడానికి అయితే మన రాలా, ఇదైతే మన కర్మశేషం అయితే కాదు. పార్షియలీ ఎస్, పార్షియలీ ఓకే, బట్ నాట్ 100% అంటాను నేను, ఎందుకంటే ప్రతి వాళ్ళు కరెక్ట్ డొమైన్లో ఉన్నారని అనుకోలేం కదా, అందుకని. తర్వాత సెల్ఫ్ ఇవాల్యుయేషన్, మన ధోరణి ఏంటి, మనం ఏమైనా మార్చుకోవాలా, ఇందాక మనం చెప్పుకుంది. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, బౌండరీస్ ఏంటి, మనం చేసుకునే రెస్పాన్సిబిలిటీస్ అన్నీ, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ మనం సరిగ్గా చేస్తున్నామా లేదా. ఎప్పుడు నేనే ఎందుకు చేయాలి, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, నాకంటే చిన్నవాళ్ళు ఉన్నారు, మధ్యలో ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు చేయకూడదు. ప్రేమ తల్లిదండ్రులు ఉట్టి మనకు కూడా ఎందుకు పంచాలి, వాళ్ళకే ఎందుకు ఇవ్వకూడదు, అంతేనా. సో
బంధాల్ని ప్రేమల్ని పంచుకునే అంటే అది వస్తున్నప్పుడు తీసుకునే తెలివితేటలు ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీని కూడా ఇవ్వాలా వద్దా, ఎంత ఇవ్వాలి, ఎంత డోసేజ్లో ఇవ్వాలి అని మనం యాంటీబయాటిక్స్ వేసుకున్నట్టుగా దానికి మనం జడ్జ్మెంట్లు ఇవ్వకూడదు. ఎందుకంటే జడ్జ్మెంట్ ఇవ్వడానికి పైవాడు ఒకడు ఉన్నాడు, అదే సెల్ఫ్ ఇవాల్యుయేషన్. జడ్జ్మెంట్ ఇవ్వడానికి శని భగవానుడు కేతు భగవానుడు ఉన్నారు, వీళ్ళిద్దరిదే జడ్జ్మెంట్ కేటగిరీ. అవునా? అందుకనే తెలియని రోగాలు ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటాయి. ఎవ్వరూ అంతుపట్టలేకపోయారండి అని అంటారు. అర్థం ఏంటి? శనికేతువులు ఇద్దరు చక్కగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారని అర్థం. అందుకని రెస్పాన్సిబిలిటీని పంచుకోవాలి. ఎంత మోతాదు, ఇంకా నేనే అంటారు కదా, కరువు కాలం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తామో భోజనం చూసినప్పుడు అదే రకంగా రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నప్పుడు నాకే లాక్కుని చేసేసేయండి. అవతల వాళ్ళు రియలైజేషన్ ఇవ్వట్లేదు, పైవాడిస్తాడు, ఇబ్బంది లేదు. ఆయన ఇస్తే చాలు. పక్కవాళ్ళు చర్మంతో రక్త మాంసాలతో తిరిగే వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. నారాయణుడు ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఇబ్బంది లేదు. తర్వాత గ్రోత్ అండ్ రెసిలియన్స్. గ్రోత్ ఇస్తారు శని భగవానుడు ఈ టైంలో. అన్ని రాసుల వారికి ఈ గ్రోత్ ఉంటుందని నేను అన్ను. కొంతమంది రాసులకు ఉంటుంది ఖచ్చితంగా, కొంతమందికి డిలేలు అవుతాయి. అది ఎవరికి డిలేలు అవుతాయి అనేది మన రాశి ఫలాలు చెప్పుకున్నప్పుడు మనం అందరం కలిసి చెప్పుకుందాం, సరేనా? తర్వాత రెసిలియన్స్ అనేది ఉంటుంది. ఏంటంటే స్ట్రాంగ్గా దేన్నైనా సరే తట్టుకునే తత్వం. తర్వాత దేన్నైనా సరే చాలా చక్కగా, అంటే మంచికి మంచి, చెడుకు చెడు, నీటికి నీరు, పాలకి పాలు, హంసల్లాగా చక్కగా తీసేసే ఆ తత్వాన్ని శని భగవానుడు మనకి నేర్పిస్తారు. కానీ శని యొక్క తత్వం ఒకటే, చెవులతో చక్కగా వినాలని అంటారు ఆయన. మాట తగ్గించి చెవులతో కనుక చాలా జాగ్రత్తగా, అంటే చెవులతో వెనక ఇంక దేంతో వింటాం అమ్మాయి అని అంటారేమో, కరెక్టే, కానీ ఎంతమంది వింటున్నాం మనం, అది ఆలోచించవలసిన విషయం. కాబట్టి ఎంతవరకు మాట తగ్గించుకుని చాలా చక్కగా మనం మాట వినికిడి శక్తిని మనం పెంపొందింప చేసుకుని వెంటనే రియాక్షన్లు ఇచ్చేయకుండా చక్కగా మనం రెస్పాన్సివ్గా బిహేవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే శని భగవానుడు ఇచ్చే రిజల్ట్స్ ఇస్తారు. తర్వాత ఈ ట్రాన్సిషన్ వచ్చేసేసి మీకు ఏమవుతుందంటేనండి, శని భగవానుడి యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే, శని భగవానుడు మీ జన్మ జాతకంలో మీ రాశిని బట్టి, మీ లగ్నాన్ని బట్టి ఎక్కడున్నారు, బెనిఫిక్ హౌసెస్లో ఉన్నారా, మెలిఫిక్ హౌసెస్లో ఉన్నారా, ఆయన మీకు భాగ్యాధిపత, ఆయన మీకు అష్టమాధిపత, ఆయన మీ షష్టమాన్ని చూస్తున్నారా, మీ ద్వితీయాన్ని చూస్తున్నారా, మీకు రకరకాల హౌస్ ఆఫ్ లాసెస్ని చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ నేను చెప్పేది జెనరిక్ ఆస్పెక్ట్ మాత్రమే, అండర్లైన్. ఓకే, అందరికీ కూడా 100% సేమ్ అవ్వదు. ఎందుకు? మీ డేట్ ఆఫ్ బర్త్ వేరు, నాది వేరు, మీ ఇంట్లో మీ భార్యది వేరు, మీ భర్తది వేరు, మీ అత్తగారిది వేరు, మీ అమ్మగారిది వేరు, అందరిది వేరు, మీ పిల్లలది వేరు. నా దాన్ని బట్టి అందరిది ఎలా ఉంటుందంటే కుదరదు. నా దాన్ని బట్టి నా తత్వం ఎలా ఉంటుంది కరెక్ట్, నా ప్రవర్తన ఎలా ఉంటుంది కరెక్ట్, నా దాన్ని బట్టి పక్కవాడు ఎలా చదువుతాడు కదా. సో కాబట్టి ఆ రకంగా కనుక చూసుకున్నట్లయితే మీ జన్మ జాతకంలో శని ఎక్కడున్నారు, మీ లగ్నాన్ని బట్టి, మీ రాశిని బట్టి ఏ రకంగా రిజల్ట్స్ ఇస్తాయి అనేది మనం చెప్పేసుకుందామా మరి రాసుల వారీగా. కుంభరాశి వారందరికీ కూడా శని భగవానుడి యొక్క రెట్రోగేట్, అంటే శని భగవానుడి యొక్క వక్రగతి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా మరి. శని భగవానుడు కుంభరాశి వారికి ఏళ్ళనాటి శనిలో లాస్ట్ ఫేజ్ ఆఫ్ ఏళ్ళనాటి శని మార్చి 29న స్టార్ట్ అయింది కదా. అయితే ఇక్కడ ఒక రకంగా కాస్త ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, అంటే ధనస్థానానికి, సంపత్ స్థానానికి వచ్చిన శని భగవానుడు కూడా ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే, మీ మళ్ళీ ఇండివిజువల్ హోరోస్కోప్స్ని బట్టి శని భగవానుడు మీ జన్మజాతక రీత్యా ఎలా ఉన్నారో బట్టి కూడా ఇది ఉంటుంది. ధనస్థానానికి వచ్చేసారు కదా అని చెప్పేసి అందరికీ ఒకటే రిజల్ట్ అయితే ఉండదు. శని భగవానుడు మీకు శుభుడైతే ఒక రకంగా, శుభం కాని గ్రహం అయితే ఇంకొక రకంగా ఉంటుందన్నమాట. ఆ పరంగా మీరు ఈ పాటికి రిజల్ట్స్ చూసే ఉంటారు. తర్వాత మన కర్మరీత్యా, ఎందుకంటే ఆయన కర్మకారకుడు కాబట్టి కర్మకారకుడు కంటే కూడా కర్మరీత్యా మనకి డెసిషన్స్ ఇచ్చే, ఆ జడ్జ్మెంట్ ఇచ్చే బ్యూటిఫుల్ జడ్జ్ కాబట్టి, ఎటర్నల్ సుప్రీం జడ్జ్ కాబట్టి ఆయన ఇచ్చే రిజల్ట్స్ ఆయన ఇచ్చుంటారు. ఇక్కడ శని భగవానుడు ఎవరెవరికైతే స్లోగా ఉన్నారో, బాగా స్లో అయిపోయాయో, మీ మూవ్మెంట్స్ కానివ్వండి, మీ బిజినెస్ కానివ్వండి, మీ ఎంప్లాయ్మెంట్ జోన్ కానివ్వండి, మీ ఫైనాన్సెస్ కానివ్వండి, ఇటువంటివి ఎవరెవరికైతే స్లో అయిపోయి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫాస్ట్, అంటే స్విఫ్ట్ మూవ్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్
ఫైనాన్షియల్ లిక్విడిటీ కానివ్వండి, అటువంటివన్నీ కూడా ముందుకు వెళ్తాయి. కోర్టు కేసులో ఇరుక్కుని, కోర్టు కేసుల్లో కానీ ఎవరైనా బాగా అంటే మీ పట్ల అంటే ఇంకా అంటే ఫేవరబుల్ జడ్జ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే మీ పట్ల అంటే మీరు వినాల్సిన జడ్జ్మెంట్ కానివ్వండి, అది కూడా వాయిదాలు పడుతున్నాయి అని కనుక మీకు అనిపిస్తే త్వరగా అయితే బాగుండు, త్వరగా అది ముగింపుకు వస్తే బాగుండు అని కనుక అనిపించినట్లయితే ఇక్కడ మీకు ఈ టైం అనేది మీకు ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకంటే జ్యుడిషియరీ కూడా శని భగవానుడి యొక్క డిపార్ట్మెంటే కాబట్టి అందుకనే వాళ్ళు న్యాయమూర్తులు అందరూ కూడా చాలా చక్కగా అంటే వాళ్ళ కెపాసిటీలో వాళ్ళు బ్యూటిఫుల్గా వాళ్ళ ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు. కాబట్టి ఇక్కడ వాళ్ళ అనుగుణంగా మీకు మంచి న్యాయమైన ధర్మమైన తీర్పులు రావడానికి అవకాశాలు ఇక్కడ ఉంటూ ఉంటాయి, ప్రొవైడెడ్ ధర్మం మీ పక్షాన ఉంటాయి. తర్వాత ఇక్కడ ధనం లాభకరంగా ఉంటుంది, స్థితిగతులు మారుతాయి, బాగుంటుంది, ప్రాపర్టీస్ అమ్ముడుపోతాయి, ధనం చేజిక్కుతుంది, ఫైనాన్షియల్ లిక్విడిటీ పెరుగుతుంది, బిజినెస్ పరంగా పెరుగుతుంది, కుటుంబపరంగా కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. బట్ అట్ ద సేమ్ టైం అంత ఎక్కువ టైం స్పెండ్ చేయడం కూడా ఒక రకంగా ఉండకపోవచ్చు, కాస్త చిరాగ్గా ఉండడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని స్థితిగతుల్లో ఇక్కడ కుటుంబానికి కాస్త దూరంగా వెళ్ళడానికి అవకాశాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అది ఉద్యోగపరంగా అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, ఏ రకంగా అయినా సరే ఇక్కడ అటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయండి. తర్వాత లాభస్థితిలో కూడా ఉన్న శని, లాభచూపుతో ఉన్న కూడా శని ఇక్కడ ఏంటంటే అది కూడా మళ్ళీ మీ జన్మజాతక రీత్యా ఎలా ఉంటుంది అనేది దాన్ని చూసినట్లయితే ఇంకా క్లియర్గా విశేషంగా చెప్పొచ్చు. సో కాబట్టి మీ జన్మజాతక పరంగా మీ దశల్ని పరంగా మీ లగ్నరీత్యా ఏ రకంగా ఈ శని యొక్క రెట్రోగ్రేడ్ రిజల్ట్ ఉంటుందనేది మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డ నంబర్స్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం భూయాత్.